హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో 2026 సంవత్సరము పాల్గొన మాసము పౌర్ణమి తిథి రోజు మనకి 2026 సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మంగళవారం రోజు వస్తుంది కదండి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు మన భారతదేశంలో ఏ సమయంలో కనిపిస్తుంది, ఈ గ్రహణము సంపూర్ణంగా ఏ దేశాల్లో కనబడుతుంది, పాక్షికంగా ఏ దేశాల్లో కనబడుతుంది, మన భారతదేశంలో సంపూర్ణంగా ఏ దేశాలలో కనబడుతుంది, పట్టు విడుపు సమయాలు సూతక సమయాలు మనం పాటించాలా లేదా, మనం గ్రహణం ముందు గ్రహణ సమయంలో గ్రహణం తర్వాత ఏం చేయాలి, గర్భవతులు ముఖ్యంగా ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణం తర్వాత ఎటువంటి దానాలు చేయాలి, ఏ రాశిలో ఏర్పడుతుంది, ఆ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏమి చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి రావడంతో సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకోవడంతో అప్పుడు భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీనిని మనము చంద్రగ్రహణము అంటారు. సాధారణంగా చంద్రగ్రహణము పౌర్ణమి రోజులలో ఏర్పడుతూ ఉంటుంది. మనకి 2026 సంవత్సరంలో పాల్గొన మాసము మరియు పౌర్ణమి తిథితోటి మొట్టమొదటి చంద్రగ్రహణం, ఇది సంపూర్ణ చంద్రగ్రహణముగా ఏర్పడనుందండి. ఈ గ్రహణము మార్చి 3వ తేదీ మంగళవారం రోజు వస్తుంది. ఈ గ్రహణం మనకి గ్రస్తోదయ సంపూర్ణ గ్రహణంగా ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకి ప్రపంచవ్యాప్తంగా కనిపించబోతుంది. మన భారతదేశంలో ఖండగ్రాస చంద్రగ్రహణంగా ఏర్పడుతుందండి. ఈ గ్రహణము మనకి భారత కాలమానం ప్రకారము 3వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమవుతుందండి. ఇంకా విడుపు సమయము వచ్చేసి సాయంత్రము 6:47 వరకు ఉంటుందండి. అంటే ఈ గ్రహణము పూర్తి సమయం వచ్చేసి 3:26 ఉంటుందన్నమాట. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించే సమయం వచ్చేసి 3వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 6:20 నుంచి మరలా 6:47 వరకు ఉంటుందండి. అంటే మొత్తం మనకి కనిపించే సమయం వచ్చేసి 27 నిమిషాలన్నమాట. మనకి కనిపించే సమయము కొద్ది సమయమే అయినప్పటికీ మనకి విడుపు సమయంలో కనిపిస్తుందండి. కానీ ఎంత సమయం ఉన్నా మనకి ఈ గ్రహణం అయితే ఉన్నట్లే. మనకి అన్ని సూతక మరియు పట్టు విడుపు స్నానాలు ఇవి అన్ని గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కటి కూడా మనకి వర్తిస్తాయి. అన్ని ఆలయాలు కూడా ఈరోజు మూసివేస్తున్నారండి. సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు ఏమిటి అని అంటే యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా మొదలగు ప్రాంతాలలో ఇది సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుందండి. ఇక మన భారతదేశంలో వచ్చినట్లయితే మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు ఏమిటి అంటే అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, మిజోరం, మణిపూర్, పశ్చిమ బెంగాల్ మొదలగు ప్రాంతాలలో సంపూర్ణంగా కనిపిస్తుందండి. మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు ఏమిటి అంటే భారతదేశం, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ మొదలగు ప్రాంతాల్లో అయితే మనకి ఈ గ్రహణం పాక్షికంగా కనబడుతుంది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇది పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనుందండి. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చేసి పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో సంభవిస్తుంది. కావున సింహరాశి వారు, ఈ పుబ్బా నక్షత్రం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదండి. ఒకప్పుడంటే గ్రహణం చూడటానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే వృద్ధులు, పిల్లలు, గర్భవతులు చూడకపోవడమే మంచిది. ఇంకా కొన్ని రాసుల్లో ఏర్పడుతున్న వాళ్ళు కూడా చూడకపోవడమే మంచిదండి. ఇంకా మన భారతదేశంలో వాళ్ళు మాత్రం గ్రహణం పాక్షికంగా ఉన్న కొంచెం సమయమే ఉన్న సూతక కాలము మరియు పట్టు విడుపు స్నానాలు అయితే తప్పకుండా చేయాలండి. ఆలయాలన్నీ కూడా ఈ సమయంలో మూసివేస్తారు. చక్కగా మనం ఆ టైంలో దేవునికి సంబంధించినవి ధ్యానము, జపాలు చేసుకోవడం, మృత్యుంజయ మహామంత్రం చదువుకోవడం, ఓం నమ శివాయ, శివ పంచాక్షరి స్తోత్రము ఇలాంటివన్నీ కూడా చదువుకోవడం వల్ల మనకి అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయండి ఫ్రెండ్స్.
చక్కగా గ్రహణము ప్రారంభమయ్యే ముందు చక్కగా పట్టు స్నానం చేస్తారు. స్నానం చేసి ముందే మనం ఏం చేయాలి అంటే ఇంట్లో వాడుకునే ఈ పచ్చళ్ళు, పెరుగులు, పాలులు, ఫ్రిడ్జ్‌లో ఇలాంటివి ఏమన్నా వాడుకునేవి ఉంటే గనక వాటి మీద గరిక, దర్భ లేదా తులసి పెట్టుకోవాలండి. మనకి అవన్నీ పెట్టుకున్న తర్వాత పాడైపోయే ఏవైనా పచ్చళ్ళు ఇలాంటివి అయినా సరే నిల్వ ఉండేవి పెట్టుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలి. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే గర్భవతులు తప్పకుండా ఈ సమయంలో బయటకు అనేది రాకూడదండి. రాకోకుండా ఆ సమయంలో చక్కగా కర్టెన్స్ అన్నీ ఎటువంటి రేడియేషన్ అట్లా చంద్ర కిరణాలు పడుకోకుండా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉండి ఏమైనా దైవనామ అంటే దేవుడి ఏమైనా చదువుకుంటూ ఉండాలండి. ఇంకా క్లియర్గా నేను గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. గ్రహణానికి ముందే చక్కగా తినాలనుకున్నవి ఫుడ్ తీసుకోవాలండి. గ్రహణ సమయంలో అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆకలి వేస్తే తప్పదు అనుకుంటే మాత్రం జ్యూసెస్ అలాంటివి లైట్ ఆహారం మాత్రమే తీసుకోవాలి. చక్కగా పడుకొని దేవుడికి సంబంధించిన ఏమైనా చదువుకుంటూ ఉండండి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంకా చాకులు, పిన్నీసులు, సూదులు, ఇవి బ్లేడ్లు, ఇలాంటివి కత్తెరలు, ఇలాంటి అన్నిటికి కూడా దూరంగా ఉండి కట్ చేయకూడదండి. ఈ సమయంలో ఏమీ కట్ చేయకూడదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదండి. గర్భవతులైనా మామూలు వాళ్ళైనా సరే చక్కగా మనకి గ్రహణం అయిపోయిన తర్వాత అంటే 6:47 నిమిషాల తర్వాత విడుపు స్నానము చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని విడుపు స్నానం చేసి దేవుడు పటాలు తుడుచుకొని పూజ చేసుకోవాలి. ఇంకా కుదిరితే గనక చక్కగా ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఏమన్నా అభిషేకాలు కానీ లేదు అనుకుంటే ఏమన్నా దానాలు కానీ చేస్తే మంచిది. ముఖ్యంగా మనకి ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాసులు అయితే మాత్రం తప్పకుండా అయితే కుదిరితే అదే రోజు సాయంత్రం లేదంటే తర్వాత రోజు చేసుకోవచ్చండి. ఇంకా సింహ, మకర, వృషభ, కన్యా రాశి వారికి మాత్రం ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తప్పకుండా అయితే చేసుకోవాలి. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకు 2026వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విశేషంగా వస్తున్నటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజులు గర్భవతులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.